స్థితిని మా జీవితాల్లో మాకు అనుగ్రహించండి. నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. వింటున్నటువంటి పిల్లలు, నీ పిల్లలు వినగలిగే చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకు మీరు దయచేస్తారని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోజు కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయించిచ్చినటువంటి ప్రతి మాట కూడా మన యొక్క జీవితాన్ని మరి ఎంతగానో బలపరుస్తుంది. వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి 60-70 ఏళ్ళ జీవిత కాలంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మన కుటుంబాలను కట్టుకోవాలి, మరి దారి చూపించేది ఏంటి అని అంటే దేవుని వాక్యం. చాలా చోట్ల దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించిచ్చినటువంటి మాటలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని మాట, వాక్యం అనంటే దేవుని మనస్సులో హృదయంతరంగంలో ఉన్నటువంటి మాట. ఈ మాట మన యొక్క పాదములకు దీపముగా ఉంటుంది. అంటే పాదములకు దీపము అనంటే నడిచేటటువంటి దారిలో వెలుగును చూపించేటటువంటి దీపం ఏంటి అని అంటే దేవుని యొక్క మాట మన దారికి దీపముగా వెలుగు చూపించేదిగా ఉంది. తర్వాత నేను వెళ్ళేటటువంటి త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే, ఈ 60-70 ఏళ్ళ జీవితంలో ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా దేవుని దగ్గర ఆశ్రయించాలో, ఏ విధంగా దేవుని యొక్క దీవెన పొందాలో మనకి నేర్పించేది ఏంటి అని అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఏ విధంగా నడిపిస్తుంది అని అంటే, మన యొక్క జీవితకాలంలో నరునికి 4 కాలాలు ఉంటాయి. 4 కాలాలు ఏంటంటే బాల్యము, కౌమారము, యవన దశ, వృద్ధాప్యం. ఈ నరునికి ఉన్నటువంటి ఈ 4 కాలాల్లో బాలుడు నడవలసినటువంటి త్రోవ వాక్యమే నేర్పిస్తుంది. వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట ఎలా అవుతుంది అని అంటే, మనల్ని సృష్టించింది, మనకు సృష్టిలో ప్రతిదాన్ని సమకూర్చింది తండ్రి అయినటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడు ఇంత ప్రణాళిక కలిగి ఈ ప్రకృతిని కలిగించినప్పుడు, ఈ ప్రకృతి ఒడిలో బ్రతుకుతున్నటువంటి మనకు కూడా ఎలా బ్రతకాలో, ఎలా ఆచరించాలో, ఎలా అనుసరించి దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోవాలో ప్రతి విషయము కూడా దేవుని యొక్క మనస్సును బైబిల్లో రాయించారు. కాబట్టి ఈ మాటలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామనంటే, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని కూడా అంచనా వేయలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఈ నరుడికి ఇచ్చినటువంటి 4 కాలాల్లో బాల్యంలో ఎలా ఉండాలి, కౌమార దశకు వచ్చేసరికి ఎలా ఈ భూమి మీద నేను బ్రతకాలి, ఈ కౌమారం దాటుకుని యవన దశకు వచ్చేటప్పుడు, మరి యవన ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఎలా మరి ఈ భూమి మీద జీవన విధానం కలిగి ఉండాలి, వృద్ధాప్యానికి వచ్చేసరికి నా బ్రతుకు ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి కూడా, ఈ 4 కాలాల గురించి కూడా దేవుని యొక్క మాట మనకి నేర్పిస్తుంది, మనకి చెప్తుంది. కాబట్టి దేవుని మాటకు మనం ఏం చేయాలనంటే సమయాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం చదవడానికి, వినడానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ప్రతిదినము కూడా కొన్ని నిమిషాలు మనం కేటాయిస్తే యవ్వనంలో, బాల్యంలో, వృద్ధాప్యంలో, నడి వయసులో ఎలా ఉండాలో వాక్యం నేర్పిస్తుంది. ఈరోజు సమాజం పాడైపోవడానికి కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యానికి సమయం ఇవ్వకపోవడం. దేవుని యొక్క మాట, ఒక తండ్రి తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్రతి తల్లి తండ్రి మాట పిల్లలు విన్నప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడు తల్లిదండ్రుల మాట
విని ఆచరించి చేసినప్పుడు. ఈరోజు తల్లి తండ్రి మాట పిల్లలు వింటున్నారా? వింటలేదు. అందుకే గంజాయి కేసుల్లో బుక్ అయిపోయారు. తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినట్లేదు. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు బానిస అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాగని దేవుడి మాట వింటున్నారా అని అంటే, తల్లిదండ్రి మాట వింటే 90% దేవుని మాట విన్నట్టే. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి ఆలోచనలే తల్లిదండ్రులుగా మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాయి. ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు అర్థం కాలేదు. అందుకే దేవుని మాటకు విలువనివ్వట్లేదు అని అంటే, వారి తల్లిదండ్రుల మాటకు కూడా విలువనిచ్చేటటువంటి స్థితిలో లేరు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉంది. ఇంత గొప్ప అవకాశం దేవుడిచ్చాడనంటే, మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం మరి వినియోగించుకోలేకపోతున్నామనంటే మనకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఎవరు ఉండరు. దేవుడు ఇంత ప్రేమ కలిగి ఇంత ఉన్నతమైనటువంటి మాటలు మనకి వినిపిస్తున్నారనంటే మనకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఇటువంటి మాటలు మనకి రావాలి అనంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ముందుగానే ఇటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని ఎప్పుడు పక్కన పెట్టకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి. దేవుడు లేకపోతే ఈ బ్రతుకు లేదు. ఈ బ్రతుకు లేకపోతే ఈ స్థితి మనకు లేదు. ఇంత కలిగించింది ఎవరనంటే తండ్రి అయినటువంటి దేవుడు. అందుకే తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాభావం కలిగి దేవుని స్తుతించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు చెప్పినటువంటి బాటలో మనం నడిస్తే దేవుడికి సంతోషం. మనకి దేవుడు ఏదైతే సిద్ధపరిచారో దాన్ని పొందుకునేటటువంటి స్థితిని దేవుని మాటల ద్వారా మనకు దారి చూపిస్తాడు. ఇంకా ఈరోజు ప్రతి వారము కూడా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకుంటున్నాం. సుమారుగా 16 మంది రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈరోజు 17వ రాజు పెకహ్య అనేటటువంటి రాజు చరిత్రను మనం నేర్చుకుందాం. ఈరోజు మరి పెకహ్య ఎవరు అంటే మరి 16వ రాజుగా ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మనహేము కుమారుడు పెకహ్య. ఇతని యొక్క పాలనా కాలం చూస్తే క్రీస్తుపూర్వం 742 నుంచి 740 సంవత్సరం వరకు పరిపాలించారు. ఇతని పాలనా కాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఈ పెకహ్య 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలించారు. ఇతని గురించినటువంటి చరిత్ర రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 26వ వచనాల వరకు ఇతని చరిత్ర ఉంటుంది. ఇతని తండ్రి పేరు మనహేము. ఇతడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేశాడనంటే ఈ మనహేము ఆ యొక్క రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి తనకు మరి ముందు పరిపాలిస్తున్నటువంటి 15వ రాజు షల్లూము అనేటటువంటి రాజును చంపి మనహేము రాజు అయ్యాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాం. ముందు 15వ రాజు షల్లూమును చంపి మనహేము అడ్డదారిలో రాజు అయ్యాడు. ఇప్పుడు ఇదే వారసత్వం ఎవరికి రావాలని అంటే కుమారుడికి వస్తుందని అనుకుంటా. కానీ మరి ఈ మనహేము గర్భం నుంచి వచ్చినటువంటి మరి పుట్టినటువంటి పెకహు అనేటటువంటి ఇతనికి మనహేముకున్నటువంటి ధైర్యం కానీ మనహేముకున్నటువంటి శౌర్యం కానీ లేనటువంటి పరిస్థితులు మనకి కనబడతాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పెకహ్య పనిచేస్తున్నటువంటి రాజుగా పరిపాలిస్తున్నప్పుడు తన కింద పనిచేస్తున్నటువంటి పెకహు ఇతని తండ్రి మనహేము ఎలాగైతే మరి షల్లూము మీద దాడి చేసి చంపి రాజు అయ్యాడో ఈ పెకహ్యను తన కింద పనిచేసేటటువంటి ఉద్యోగి మరి ఈ పెకహును చంపి రాజు అయ్యేటటువంటి చరిత్ర మనకు వస్తుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అని అంటే తన తండ్రి చేసినటువంటి శాపం తప్పు తన కుమారుడి మీదకి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కేవలం ఇతని పాలనా కాలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే ఇశ్రాయేలీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు మొత్తం
42 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది? 42 మంది రాజులు పరిపాలించారు. ఈ 42 మంది రాజుల్లో సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు పరిపాలించినటువంటి వారు మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోన్. సౌలు, దావీదు, సొలొమోన్ వీళ్ళు ముగ్గురు సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు పరిపాలించారు. ఇలా సమైక్య రాజ్యం రెండుగా విడిపోయింది. మొదటి 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, చివరి 2 గోత్రాలు యూదుల కింద 2 గోత్రాల కింద విడిపోయింది. 2 రాజ్యాల కింద, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం 2 కింద విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలనేమో 21 మంది రాజులు పరిపాలించారు. యూదులనేమో ఇశ్రాయేలీలనేమో 19 మంది రాజులు పరిపాలించారు. యూదులనేమో 20 మంది రాజులు పరిపాలించారు. మొత్తం 42 మంది రాజులు పరిపాలించారు. ఈ 42 మంది రాజుల్లో కేవలం 2 సంవత్సరాలు పరిపాలించినటువంటి వారు ఉన్నారు. అందులో యోధా రాజు అయినటువంటి ఆమోను, తర్వాత మిగిలిన 4 కూడా ఇశ్రాయేలీల రాజులు. వీళ్ళు నాదాబు, ఏలా, అహజ్యా. ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నటువంటి పెకహు. ఈ 5 రాజులు కేవలం దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశంలో నుంచి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు ఇశ్రాయేలీ రాజ్యాన్ని పరిపాలించారు. ఇంతకీ ఇప్పుడు ఇతని పాలన ఎలా ఉంది, ఇతని నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. యూదారాజు అయిన అజర్య ఏలుబడిలో 50వ సంవత్సరమందు మనహేము కుమారుడైన పెకహ్యా సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించి. ఇక్కడ మనహేము కుమారుడైన పెకహువు సోమ్రోన్లో ఇశ్రాయేలీ వారిని ఏలడం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఇతడును ఇశ్రాయేలీ వారు పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతను పాలనా కాలంలో ఇతను చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఇతని కంటే ముందు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన 16 మంది రాజులు ఎలాగైతే తప్పుడు మార్గంలో వెళ్ళారో, ఈయన కూడా అదేటటువంటి మార్గాన్ని అనుసరించాడు. అనుసరించటంతో పాటు నాయకుడుగా రాజుకున్నటువంటి లక్షణాలు పెకహ్యాలో మనకు కనబడవు. ఒక రాజుకున్నటువంటి లక్షణాలు ఏంటని మనం నేర్చుకున్నామనంటే, ధర్మశాస్త్రం ప్రకారం రాజు అనగానే ప్రజల యొక్క యోగక్షేమాలు తీర్చాలి, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి, ప్రజలలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులన్నిటినీ కూడా తెలుసుకుని ఎవరికి ఏది అవసరమో వాటిని వాళ్ళ కొరకు ఏర్పాటు చేసేటటువంటి పని ఎవరిది అని అంటే, రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజుకు అప్పగించినటువంటి పని. ఇంత గొప్ప బాధ్యతను పక్కన పెట్టి తన పితరులు చేసినటువంటి పాపం వైపే వెళ్ళాడు తప్ప ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఈ పెకహ్యాలో ఒక్క లక్షణము కూడా మనకి కనబడదు. ఈరోజు రాజ్యాధికారం అని అంటే డబ్బు సంపాదించుకోవడం అని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్లో, ఎవడైనా నీ మీద అధికారం చేయాలి అని అంటే నీకు పరిచర్య చేసేవాడుగా ఉండాలి తప్ప, నేను పరిచర్య చేయుటకు వచ్చాను తప్ప పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? పరిచర్య చేయడానికి, మీకోసం నేను కష్టపడి పని చేయడానికి, పరలోకాన్ని కూడా కాదనుకుని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? మీ కొరకు పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప మీ చేత నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అంటే ఒక అధికారి అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేయాలనంటే, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకి పరిచర్య చేసే స్థితిలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ పెకహ్యాకు అటువంటి లక్షణాలు ఏమీ కూడా లేవంటే అర్థం ఏంటి?
ఇతనిలో దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు. మరి దేవుని యొక్క ఇచ్చినటువంటి మరి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ పని చేయట్లేదు. భ్రష్టాత్మకు వెళ్ళిపోయి పితరులు చేసినటువంటి పాపాన్నే చేశాడు తప్ప తన పితరులలో మరి దావీదు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఎంత ఉన్నతంగా మరి రాజ్యాన్ని పరిపాలించాడు, దేవుని కొరకు ఎంత ఉన్నతంగా మందిరాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇవన్నీ ఆయనకి తెలియదా అంటే తెలుసు. అయినా సరే తప్పుడు మార్గంలో నడిచాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెబుతాడు, ఒక నాయకుడికి ఒక అధిపతికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మీరు మెలకువగా ఉండాలి. ఒక రాజు ఎలా ఉండాలి? ఎలర్ట్గా ఉండాలి. రాజ్యంలో ఎక్కడ ఏ సమస్య వస్తుందో ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. మీరు మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి. మీరు రాజు ఎలా ఉండాలని అంటే పౌరుషము గలవాడై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నిటినీ కూడా ఇదిగో మీరు ప్రేమతో చేయాలి. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలా చేయాలి అని అంటే పౌరుషము కలిగి, విశ్వాసము కలిగి, మెలకువగా ఉండి, బలముగా ఉండి మనం చేసే ప్రతి పని కూడా మరి ప్రేమతో చెయ్యాలని వాక్యం చెబుతుంటే, మరి ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రతి రాజు చేసిన పని ఏంటి చెప్పండి? ఇప్పటి వరకు 16 రాజుల చరిత్ర నేర్చుకున్నాం. ఏ రాజు అయినా మంచి చేశాడనంటే ఎక్కడ కూడా మంచి చేయలేదు. విగ్రహారాధన వైపే ప్రజలను నడిపించారు తప్ప దేవుని యొక్క మార్గంలోనికి నడిపించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ ఈ పెకహ్య చరిత్ర చూస్తే ఇతను కూడా మరి యొక్క రాజ్యానికి ప్రయోజనకరమైనటువంటి వాడిగా లేడు. దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఇంకా ఇతను పాలనా విధానంలో చూస్తే ఇతనికి ధైర్యం లేదు, శౌర్యం లేదు. తండ్రికి ఉన్నటువంటి ధైర్యం ఇతనికి రాలేదు. మనం ముందు ఆలోచన చేస్తాం. తిన కింద పని చేసేటటువంటి ఒక అధికారి వచ్చి తిన కింద, ఒకసారి చదువుదాం అది రాజుల 2వ గ్రంథము 25వ వచనం. ఇతని క్రింద అధిపతియు రెమల్య కుమారుడైన పెకహు కుట్ర చేసి, ఇప్పుడు మనం పెకహ్య గురించి నేర్చుకుంటున్నాం. ఇతని కింద పని చేసేటటువంటి పెకహు కింద పని చేసేటటువంటి పెకహ్య కింద పని చేసేటటువంటి పెకహు ఏం చేశాడు? పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీలైన 50 మందితోనూ అర్గోబుతోనూ హరిహేదుతోనూ కలుసుకొని సోమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్య కుమారుగా రాజయ్యాడు. ఇతని యొక్క స్థితి చూస్తే పెకహ్య మరి రాజుగా పనిచేస్తున్నప్పుడు, పెకహ్య రాజుగా ఉన్నప్పుడు పెకహ్య కింద పనిచేస్తున్నటువంటి పెకహ్య ఏం చేశాడు? కుట్ర పన్ని తన తండ్రి ఎలాగైతే చేశాడో, ఈ పెకహ్య యొక్క తండ్రి ఎలాగైతే షల్లూమును చంపి రాజు అయ్యాడో, ఇతని కింద అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఇతని మీద దాడి చేసి అతన్ని కూడా అలా చంపి అతను మారుగా రాజు అయిపోయాడు. అంటే ఈ 2 సంవత్సరాల పాలనా కాలంలో ఒక రాజుగా ఉన్నటువంటి తన మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, తన కింద ఉద్యోగి పనిచేస్తున్నటువంటి వాడు తిరుగుబాటు చేస్తున్నటువంటి స్థితిని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని అంటే ఇతనుకున్నటువంటి మరి అజాగ్రత్త ఏంటో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవద్దని చెప్తుంది. ఎవరిని పడితే వారిని ఈజీగా నమ్మొద్దని చెప్తుంది వాక్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అని అంటే కొంతమంది మంచోళ్ళు, కొంతమంది మంచోళ్ళు కాదు. అందుకే ఎవరికి పడితే ఏది చెప్పొద్దని దేవుడు చెప్తాడు. ఏదన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకో, నేను తగిన మార్గాన్ని చూపిస్తాను అంటాడు. అదే మనుషులకు చెప్పమనుకోండి, మనుషులు ఏం చేస్తారు? అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అదే తండ్రితో చెప్పుకుంటే తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు.
ఇక్కడ కూడా తన కింద పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి తన మీద కుట్ర చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా పసిగట్టలేకపోయాడు అని అంటే ఈ రాజుకున్నటువంటి అసమర్థత ఏంటో మనము అంచనా వేయవచ్చు. ఎందుకనంటే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మోయాబీలకు బానిసలైపోతారు. ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మోయాబీలకు బానిసలుగా అప్పగించేస్తాడు. ఇప్పుడు ఈ బానిసలుగా అప్పగించేసేటప్పుడు ప్రతి సంవత్సరము కూడా కొంత పన్ను విధిస్తాడు. ఇశ్రాయేలీల మీద మోయాబీలు కొంత పన్ను విధిస్తారు. ఇప్పుడు ఈ పన్ను ప్రతి సంవత్సరము కట్టాలి. ఇలా కట్టడానికి వెళుతూ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల క్షమించండి, ఎంత చెప్పాను? న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12 నుంచి చూస్తే ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచి, ఇక్కడ మోయాబీలు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరిచి అతడు అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొని, ఇక్కడ ఎగ్లోన్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను ఓడించి వాళ్ళని స్వాధీనపరుచుకున్నాడు. 14 ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరు. ఇక్కడ ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలు మోయాబు రాజుకు ఎగ్లోనుకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గెరా కుమారుడగు యెహోదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీల మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా, ఇతను చూడండి, ఇతని చేత ప్రతి సంవత్సరము కూడా మరి ఇశ్రాయేలీలు కొంత పన్ను చెల్లిస్తూ ఉన్నారు. ఇతను ద్వారా మరి ఆ పన్ను ఏదైతే ఉందో ఆ పన్నును పంపిస్తుంటే యెహోదు ఏం చేశాడంటే మూరెడు పొడవు గల 2 వైపుల పదునున్నటువంటి కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనికి తెచ్చాడు. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. అంటే స్థూలకాయుడంటే స్థూలకాయస్తుడంటే బహుస్థూలకాయుడంటే భారీ పర్సనల్, బాగా లావుగా ఉంటాడు, బాగా ఎత్తుగా ఉంటాడు. బహుస్థూలకాయుడు యెహోదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలకి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పాను. ఇక్కడ యెహూదా ఏం చేశాడనంటే తెలివిగా కుట్ర పన్ని నీతో కప్పం పట్టుకొచ్చాడు, ఆ పన్ను పట్టుకొచ్చి నీతో రహస్యంగా ఒక విషయం చెప్పాలి అని అంటే ఈ ఎగ్లోను ఏం చేశాడంటే తన రాజ్యంలో తన గదిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి అప్పుడు యెహోదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే, ఎవరు ఎగ్లోను ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. యెహోదు నీతో నేను చెప్పవలసినది దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు యెహోదు తన ఎడమ చేతిని చాపి కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరముగా కొవ్వు కత్తి పైన కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయారు. అంటే ఇక్కడ యెహూదు ఏం చేశాడు? ఎగ్లోని మీద కుట్ర పన్నాడు. ఏమని కుట్ర పన్నాడు? ప్రతి ఏటా పన్ను చెల్లించడానికి వెళ్ళి కుట్ర పన్ని అతన్ని చంపేశాడు. ఇక్కడ కూడా
పెకహ్య జీవితంలో కూడా తన కింద అధికారి పనిచేసేటటువంటి కింద అధికారి పెకహ్య ఏం చేశాడు? అలానే తన అంతఃపురంలోనికి వచ్చి దాడి చేసి చంపేసి అతనికి మారుగా రాజు అయిపోయాడు. అతను మారుగా రాజు అయిపోయాడు. అంటే రాజు అయిపోయాడు అని అంటే ఇంత కుట్రను కూడా పసికట్టలేనటువంటి పరిస్థితుల్లో రాజు ఉన్నాడు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా మన శత్రువు అపవాది ఏ విధంగా ఎవరి ద్వారా మన మీదకి వస్తాడో మనకు తెలియదు. కాబట్టి అపవాది యొక్క మాటలు, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క క్రియలు మనం పసిగట్టేటటువంటి స్థితిలో మనం ఉంటేనే తప్ప అపవాదిని జయించలేనటువంటి పరిస్థితి మనకు రాదు. అపవాది ఏ టైంలో ఎవరి ద్వారా మరి అపవాది మనలోకి వచ్చి మనకు ఆత్మీయ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాడో మనకు తెలీదు. ఇక్కడ మరి పెకహ్య అనేటటువంటి రాజు యొక్క జీవితం అలానే ముగిసిపోయింది. తన చుట్టూ పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కుట్ర పన్నేవారు ఎవరైతే ఉన్నారో మరి వారిని పసిగట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి పెకహ్య జీవితం మనకు కనబడుతుంది. మరి ఈ పెకహ్య ఏం చేశాడనంటే తన పితరులు ఏ విధంగా మరి విగ్రహాలను సోమ్రోన్లో ఉన్నటువంటి మరి నెబాతు కుమారుడైనటువంటి యెరోబోము ఎలాగైతే నడిచాడో అటువంటి క్రమంలోనే, అటువంటి పద్ధతిలోనే నడిచాడు. ఎందుకు ఇటువంటి విగ్రహారాధన వీళ్ళలోనికి వచ్చింది అని అంటే ప్రారంభంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి విడిపింపబడిన నాటి నుంచి మరి మార్గం మధ్యలో మరి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? దూడను తీసుకొచ్చి విగ్రహంగా చేసుకొని దాన్ని ఆరాధించారు. అంటే ఈ విగ్రహారాధన అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇశ్రాయేలు ఐగుప్తు చెర నుంచి విడిపింపబడిన దగ్గర నుంచి విగ్రహారాధన అనేది ప్రారంభమైంది. ఈ విగ్రహారాధన ఇంకా చూస్తే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనం. ఇదిగోండి, ఈ పౌలు గారు సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. అంటే తెలియబడని దేవుడు అంటూ ఎవరైనా ఉంటారా? ఆ బలిపీఠం మీద ఒక వ్రాత ఉంది. ఆ వ్రాత ఏంటి అని అంటే తెలియబడనటువంటి దేవుడు అని అంటే అక్కడ ఏథెన్సు అనేటటువంటి ప్రాంతం అంతా దేంతో నిండిపోయింది అని అంటే విగ్రహాలతో నిండిపోయింది. ఇక్కడ ఇదే విగ్రహారాధనంతా కూడా ఈ ఇశ్రాయేల్ను పరిపాలించినటువంటి 19 మంది రాజులు కూడా చేసినటువంటి పని ఏంటి అని అంటే ఈ విగ్రహారాధన చేశారు. కానీ దేవుడు ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో మరొక ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మీరు విగ్రహాన్ని కానీ, ఆకాశమందు భూమి కింద నీటిని కానీ, ఆకాశమందే కానీ దేని విగ్రహమునైనను రూపమునైనను ప్రతిమనైనను మీరు చేసుకోకూడదని ప్రారంభంలో ధర్మశాస్త్రంలోనే చెబితే మరి ఇశ్రాయేలీలైనటువంటి పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ చేసిన పని ఏంటి? దేవునికి విరుద్ధమైనటువంటి పని, దేవునికి నచ్చినటువంటి పని చేశారు. ఇప్పుడు ఈరోజు మన పిల్లల్ని చూడండి, ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకమైనటువంటి పనులే చేస్తున్నారు తప్ప ఏ కుమారుడు కుమార్తె అయినా తల్లి తండ్రికి నచ్చినటువంటి పని చేస్తున్నారనంటే చెయ్యట్లేదు. ఎందుకు చెయ్యట్లేదు అని అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. అపవాది యొక్క ఆలోచనలు వాళ్ళలోకి వచ్చేసాయి. అంత్యకాలం అపాయకరమైనటువంటి దినాలు. అటువంటి దినాల్లో ఎలాంటి వారు వస్తారని వాక్యం చెప్తుందనంటే చూద్దాం, చివరిగా మాట చూద్దాం. ఎలాంటి వారు ఈ భూమి మీదకి వస్తారనంటే అంత్యకాలంలో, చిట్ట చివరి కాలంలో ఎటువంటి వారు ఈ భూమి మీదకి వస్తారు అని అంటే ఒకసారి తిమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇదంతా వద్దు కానీ 2వ వచనంలో 2వ లైన్ చూడండి. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడువారు, అహంకారులు, ఇదిగోండి దూషకులు, తల్లి తండ్రికి అవిధేయులు. అంటే ఈ అంత్యకాలంలో వచ్చేటటువంటి పిల్లలు ఎలా ఉంటారు అని అంటే తల్లి తండ్రికి
అవిధేయులైనటువంటి పిల్లలు. అంటే అవిధేయులైనటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నారు అని అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇటువంటి అవిధేయతతో ఉన్నటువంటి పిల్లలు కూడా సమాజంలో ఉంటారు. అలాంటి ఉన్నటువంటి వారిని గురించి 5వ వచనం చివరి మాట్లాడుతున్నారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండాలి. ఇట్టి వారికి విముఖుడై ఉండాలి. అంటే ఎవరైతే తల్లి తండ్రి మాట వినలేదో వాళ్ళ పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే దూరంగా ఉండటం మంచిది. ఎందుకు దూరంగా ఉండటం మంచిది అని అంటే ఈరోజు మనం చూసాం న్యూస్లో, సోషల్ మీడియాలో శంకరగుప్తానికి గ్రామం చెందినటువంటి మరి ఒక అబ్బాయి, మరి మొరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి ఒక అబ్బాయి శంకరగుప్త సెంటర్లో మరి మొరంపూడి శ్రీ చైతన్యలో చదువుతూ వాళ్ళు ఏదో దొంగ పని చేశారు. ఏం పని చేశారు? సీసీ కెమెరాలకు సంబంధించి ఏదో దొంగ పని చేయడం కోసం సీసీ కెమెరాలు లాగేసినటువంటి ఆ సీసీ కెమెరాలో శంకరగుప్తానికి చెందినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని పిలిచి ఆడ బ్యాగ్లో పెట్టేశారు. ఈయనకి ఏం చేయాలో తెలియక ఒక రోజంతా బ్యాగ్లో ఉంచుకున్నాడు. మరి వాళ్ళు ఏం బెదిరించారో తెలియదు, అలా ఉంచుకున్నాడు. తర్వాత రోజు సీసీ కెమెరాలు ఏమయ్యాయని కొంచెం గల్లిబిలు ఏర్పడినప్పుడు స్కూల్ యాజమాన్యం అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఫస్ట్ ఆ పిల్లల్ని పిలిచిన తర్వాత మాకు తెలియదు అన్నారు. తెలియదంటే ఈ కుర్రోడు బ్యాగ్లో పెట్టుకున్న కుర్రోడు కూడా నాకు తెలియదు అన్నాడు ఫస్ట్. తర్వాత భయపడిపోయి నిజం చెప్పేశాడు. నిజం చెప్పిన తర్వాత నిజం ఎందుకు చెప్పావని చెప్పి ఈయన ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకుని ఈ పొట్ట భాగమంతా కాల్చేశారు, కాళ్ళు చేతులు కాల్చేశారు. ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డనే ఎందుకు ఇలా కాల్చారనంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం క్రూరత్వం చూడండి. ఒక వ్యక్తిని హింసించడం కోసం ఒక నిజం చెప్పినందుకు ఇస్త్రీ పెట్టించుకుని పొట్టభాగం అంతా కాల్చేస్తావా? మరి వాళ్ళ తల్లిదండ్రులు వాడి యొక్క పెంపకాన్ని చూసి, వాడి యొక్క ప్రవర్తన చూసి ఏ తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళకి ఎంత బాధ దుఃఖము. నేను కన్నది పెంచింది లక్షల రూపాయలు పోసి స్కూల్లో చదివిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా అదే నేర్చుకుంటున్నారు. ఎటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమాజం వస్తుంది. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు ఎందుకు ఇలా అయిపోతున్నారంటే దేవుని వాక్యం నేర్పించగా, దేవుని భయం నువ్వు నేర్పించగా, దేవుని యొక్క ప్రేమ ఏంటో, తోటి సహోదరు నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమనేటటువంటి మాటలు వాళ్ళు నేర్చుకోక చిన్ననాటి నుంచి చదువు అని ఎక్కడెక్కడికో పంపించేస్తున్నాం. వాళ్ళు చదువు పేరు చెప్పి నేర్చుకుంటుంది ఏంటి అని అంటే 6 నెలల పసికందుని ఎలా పాడు చేయాలి, పిల్లల్ని ఎలా ఏడిపించాలి, ఇవే నేర్చుకుంటున్నారండి. స్కూళ్ళు కాలేజీల పేరు చెప్పి వాళ్ళు నేర్చుకునేది ఏంటి అని అంటే ఏ స్కూల్ చూసినా ఏ కాలేజ్ చూసినా ఇదే తంతు సమాజంలో కనబడుతుంది. కానీ ఇంత తంతు జరుగుతున్న ఏ తల్లి తండ్రి అయినా నడండి దేవుని సన్నిధానానికి, దేవుని మాటలు నేర్చుకుంటే దేవుడు మంచి హృదయాంతరంగాలను శోధించేటటువంటి వాక్యం దగ్గరికి ఏ తల్లి నడిపిస్తుంది, ఏ తండ్రి నడిపిస్తున్నాడు. ఈరోజు కూడుకు జరుగుతుంది అని అంటే ప్రార్థన చేద్దాం అనేటటువంటి ఏ తల్లి తండ్రి ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు అలా చేస్తే ఇలాంటి పిల్లలు కాకపోతే గంజాయి తాగే పిల్లలు, అమ్మాయిని చూసి ఏడిపించే పిల్లలు, పాస్టర్ల ఇంట్లోకి దూరిపోయి పాస్టర్ పిల్లల్ని తీసుకెళ్ళిపోయేటటువంటి పిల్లలు సమాజంలోకి రాకపోతే ఎలాంటి పిల్లలు పుట్టుకొస్తారు ఒకసారి చెప్పండి. అందుకే అంటున్నాడు దేవుడు, నా వాక్యం నీ త్రోవకు దీపం, వెలుగు. నువ్వు నడిచేటటువంటి మార్గంలో ఎలా నడవాలో వాక్యం నేర్పిస్తుంది. నువ్వు వెళ్ళేటటువంటి త్రోవ ఎలా వెళ్ళాలో దేవుని యొక్క మాట వెలుగు నీకు చూపిస్తుంది. ఈ వెలుగు దగ్గరకు రా అంటే నువ్వు రావు. ఈ వెలుగు దగ్గరికి రమ్మంటే మనం రాము. ఎందుకంటే మన జీవితాలను దేవుడు బాగు చేసేస్తాడు. అందుకే నేను రాను. ఈ పెకహ్య కూడా అటువంటి చీకటి మరి మార్గంలో నడిచాడు. ప్రజలందరికీ తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి ఈరోజు మనమేం చేయాలి చెప్పండి? ఈరోజు మనమేం చేయాలి? దేవుని కొరకు దేవుడిచ్చినటువంటి చిన్నపాటి జీవితం ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి ఈ జీవితకాలం
ఎవరి కోసం అని అంటే, ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు, మరొక లోకం ఉంది. ఆ లోకానికి నేను వెళ్ళాలి అంటే ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు పుస్తకం, పరిశుద్ధ గ్రంథంలో మాటలు చదువుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థించుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఇటువంటి స్థితిలో నేను వెళ్తే దేవుడు చక్కటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు.